గొంతు పెంచడం కాదు, నీ మాట విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకి పంటలు పండవు. ఇక వీడియోలోకి వస్తే, చాలా మంది పిల్లలకి బీరకాయల కర్రీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ బీరకాయ తింటే చాలా బలం. మనిషి ఆరోగ్యంగా లేనప్పుడు బలం కోసం ఫస్ట్ ప్రిపరేషన్ అయినా ప్రయారిటీ అయినా ఇచ్చేది ఒకే ఒక బీరకాయ. అలాంటి బీరకాయ అంటే పిల్లలకి అస్సలు ఇష్టం ఉండదు. మరి వాళ్ళ చేత ఎలా తినిపించాలనంటే ఈ వీడియో చూడాల్సిందే. దీనికోసం మినపరుబ్బులో 1.5 కప్ వరకు వరిపిండి అయితే వేసుకోవాలి. అలాగే బీరకాయ చెక్కు తీసి కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ అయితే చేసుకొని మినపరుబ్బులో వేసుకున్నాక చేత్తోనే ఉండలు లేకుండా బాగా కలుపుకొని కొద్దిగా నీళ్ళు అయితే వేసుకొని దోశ బ్యాటర్లా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని వేడివేడి పెనం మీద దోశలు అయితే వేసుకోవడమే. ప్లేన్ దోశ వేసుకోవచ్చు, అలాగే మసాలా దోశ కూడా వేసుకోవచ్చు. మసాలా దోశ కోసం తరిగిన క్యారెట్, ఆనియన్స్, మసాలాలు వేసుకోవడమే. మసాలా దోశ కోసం చట్నీ లేకపోయినా పర్వాలేదు, పల్లి చట్నీ ఉంటే ఇంకా బాగుంటుంది. అసలు బీరకాయ వేసామని పిల్లలకు అసలు తెలియదు. అలాగే ఫ్లేవర్ కూడా రాదు, అంత అద్భుతంగా ఉంటుంది. అసలు చూడడానికి పెసరట్లాగే ఉంటుంది, కానీ టేస్ట్ విషయానికి వస్తే అమృతంలా ఉంటుంది. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.